అయ్యో, ఇవాళ క్లాసుల కంటే గంట మోగిందన్న వార్తే ఎక్కువ ఆనందం ఇచ్చింది. నీకు చదువంటే భయం, నాకు నీ మార్కులంటే భయం. ఒక కొత్త ప్రాంక్ వీడియో తీసి ఫ్రెండ్స్కి షాక్ ఇద్దామా? నువ్వు ప్రాంక్ చేస్తే వాళ్ళు కాదు, మనమే భయపడతాం. ఎక్కడికి బాబు? అడవిలో ఉన్న పాత బంగ్లా. వెళ్ళడం సులువు, నవ్వుకుంటూ తిరిగి రావడం కష్టం. అతను భయపెట్టాలనుకున్నాడు. నన్నా, నేను భయపడేది పరీక్ష ఫలితాలకు మాత్రమే. టీ బాగుంది కదా? అవును, చాలా బాగుంది. ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాక ఆటో ఆపను. ఎందుకు? నాకు ఆటో ఈఎంఐ ఉంది, దెయ్యాలకు కాదు. ఇప్పటికైనా వెనక్కెళ్ళేద్దామా? వెనక్కి వెళ్తే నా పరువు పోతుంది. ముందుకెళ్తే మనిద్దరం పోతామేమో. అమ్మో దెయ్యం! ఆది కాకి. నన్ను చూసి నవ్వుతున్న కాకి. గేటే ఇలా అరుస్తుంటే లోపల వాళ్ళు ఎలా ఉంటారో. చూడటానికి సినిమా సెట్లా ఉంది. నువ్వు హీరోలా ఉన్నావా, భయంతో వణికే జూనియర్ ఆర్టిస్ట్లా ఉన్నావా? ఏమైంది? ఏమైంది? నా గుండె ఒక్కసారి జారిపడింది. ఇదెలా జరిగింది? భయం లేదు, నేనున్నాను. ఎవరో తలుపు కొడుతున్నారు. గాలి కూడా నిన్న ఆట పట్టిస్తోంది. ఇక్కడ చివరిసారి ఎవరు కూర్చున్నారో? దుమ్ము చూస్తుంటే చరిత్ర పాఠం చెప్పాలి. పైకి ఎవరో నడుస్తున్నారు. ముందు నువ్వే వెళ్ళి చూసిరా. లేడీస్ ఫస్ట్ అన్నది ఇక్కడ వర్తించదా? అమ్మో దైవం! పిల్లిని చూసి ఇంత భయపడితే ప్రాంక్ చేసి ఫ్రెండ్స్ని ఎలా బయట పెడతావు? ఇదెవరు రాశారు? లోపలికొచ్చి పశ్చాత్తాపపడిన వాళ్ళే అయ్యుంటారు. మనల్ని ఎవరో లోపల బంధించారు. ముందు తోసి చూడు, లాకేసిందో గాలే మూసిందో తెలుస్తుంది. తీయడం లేదు. ఇప్పుడే నీ ధైర్యం ఎక్కడికెళ్ళింది? అది బయటే మిగిలిపోయింది. అది ఎవరు? ఈ నవ్వింటుంటే నా కాళ్ళు సెలవడుగుతున్నాయి. నీ కాళ్ళు కాదు, నీ ధైర్యమే ముందే పారిపోయింది. దెయ్యం! అయ్యో, ఇది పాత కర్టన్. ఇది దెయ్యం ఊపిరి. కాదు, ప్రకృతి నీతో ఆటలాడుతోంది. చూడు, కుర్చీ నడుస్తోంది. నీ భయమే దానికి కాళ్ళు పెట్టింది. అమ్మో, అది ఎలుక. నన్ను చూసి అది కూడా భయపడి పారిపోయింది. అరే, ఎలుకకు భయపడతావు, పిల్లికి భయపడతావు, కుక్కకు భయపడతావు, కుక్కకు భయపడతావు. అసలు నీకు దేనికైనా భయం లేదా? ఇక భయపడకు. బ్యాటరీ 5% ఉంది. అదే నాకు పెద్ద భయం. నా ఫోన్ చచ్చిపోయింది. ఇప్పుడే నువ్వు ధైర్యంగా ఉండు.
దెయ్యానికి జలుబా? అది వినగానే నాకు నవ్వొస్తోంది. ఎవరూ కరెంటు పెట్టలేదు కదా? ఇది గాలి వల్ల తిరుగుతోంది. దెయ్యం! నీ నీడే ముందుగా నీకే నమస్కారం పెట్టు. ఇది నన్నే చూసి దూకింది. నిన్ను చూసి బొమ్మ కూడా నవ్వి పడిపోయింది. ఇప్పుడే ముగిసాం. ముందు చూసి నిర్ణయం తీసుకో. నా గుండె శబ్దమే బయటికి వినిపిస్తోంది. అది దెయ్యానికి కూడా వినిపించుండొచ్చు. హ! మళ్ళీ నువ్వేనా? ఇది ఈ ఇంటి యజమానిలాగా తిరుగుతోంది. నేను తెరవలేదు. తలుపే మనల్ని పిలుస్తోంది. హలో? అయ్యో, దెయ్యం కూడా ఇంటర్వ్యూ ఇస్తుందా? హలో హలో అంటోంది. ఇది పాత రేడియో మాత్రమే. నా ప్రాణం మాత్రం కొత్తది. ఇప్పుడు నిజంగానే ఎవరో ఉన్నారు. ఇప్పుడే ఇక్కడ నవ్విందెవరు? నీ భయమే నీతో మాట్లాడుతోంది. ఈ గదిలోనే రహస్యముంది. లేదంటే నీ భయానికి ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయ్యో, ఖాళీగా ఉందే. నీ మెదడులాగానే. దెయ్యం ఆశీర్వాదం ఇచ్చింది. 10 సంవత్సరాల దుమ్ము మాత్రమే. అయ్యో, ఎవరో నిలబడ్డారు. ఆ! అది నువ్వే. ముందుగా అద్దానికి క్షమాపణ చెప్పు. ఇదేమిటి? మీ ఫోన్ నుండి వచ్చిన చివరి సౌండ్ బ్యాటరీ పూర్తిగా అయిపోయింది అని. అమ్మో! ఆ! గబ్బిలాన్ని చూసి కూడా ఇలా అరిస్తావా? నన్ను కాపాడాల్సిన నువ్వు నాకే వెనక దాక్కున్నావా? నేను వ్యూహాత్మకంగా దాక్కున్నాను. ఇప్పుడే బయటికెళ్ళాలి. తలుపు తెరుచుకుంటేనే కదా. తలుపు కూడా మనల్ని వదలట్లేదు. చూడు, ఎవరో వస్తున్నారు. మనుషులైతే మంచిదే. ఎవర్రా మీరు? ముందు మీరు చెప్పండి, మీరు మనిషేనా? నేనే ఈ బంగ్లా కాపలాదారిని. అయ్యో, మేమైతే దెయ్యమని అనుకున్నాం. నా జీతం చూసినా అలాగే అనిపిస్తుంది. మరి ఆ నవ్వులు? నా పెంపుడు చిలుక నేర్పిన నవ్వులు. అయ్యో, మేమైతే దెయ్యమేమో అనుకుని భయపడిపోయాం. భయపడే వాళ్లకు ప్రతి శబ్దం దెయ్యం శబ్దంలాగే వినిపిస్తుంది. మమ్మల్ని భయపెట్టింది ఇదేనా? దీనికి జీతం లేదు, కానీ పని మాత్రం బాగా చేస్తుంది. వైరింగ్ పాతది, అది ఒక్కోసారి అదే మాట్లాడుతుంది. దెయ్యం మాట్లాడుతుందనుకున్నాం. భయంతో నా ప్రాణం పోయిందనుకున్నాను. అది ఈసారి నేను కూడా చేయలేదు. అదేమిటి? ఈ తాడే నా ప్రాణం తీయబోయింది. అయ్యో, ఇదే మళ్ళీ మొదలెట్టింది. దీనికి కామెడీ అవార్డు ఇవ్వాలి. దెయ్యం బాంబేసింది. అది ఉడత తోసింది. చూసావా? ఇంత చిన్నదే, కానీ నా గుండెను పెద్దగా భయపెట్టింది.
ఇది మనల్ని విడిచిపెట్టడం లేదు. మేము అరగంట లాగాం. మీరు లాగాలి అనుకున్నారు, ఇది మాత్రం నెట్టాలి. నీ ముఖం వీడియో తీసి పెడితే వైరల్ అవుతుంది. నా భయం కూడా వైరల్ అయిపోతుంది. గాలి వల్లే గాలి నన్నే టార్గెట్ చేసింది. పారిపో పారిపో. ఆ? ఇది ఇంకా భయపెడుతూనే ఉంది. దీనికి నేర్పింది నా మనవడే. మరి మేమే దెయ్యమని ఊహించుకున్నాం. ఏమైంది? దెయ్యం కనిపించిందా? దెయ్యం కాదు, నా భయమే కనిపించింది. అందుకే ముందే చెప్పాను, నవ్వుకుంటూ వస్తే చాలన్నాను. ఇప్పుడైనా ధైర్యం వచ్చిందా? టీ తాగాకే వస్తుంది. ఈ కథను ఇంకెవరికీ చెప్పొద్దు. చెబితే నా పరువు పోతుంది. దెయ్యం ఫోటో తీశారా? లేదు కానీ నా భయపడిన ఫోటోలు చాలానే ఉన్నాయి. ఇది నా జీవితాంతం వెంటాడుతుంది. అంత తొందరపడకు బాబు, ఇంకా అడవి పూర్తి కాలేదు. మళ్ళీ మొదలైందా? లేదు, పెట్రోల్ అయిపోయింది. దెయ్యం కంటే ఇది పెద్ద షాక్. మళ్ళీ అదేనవ్వా? పారిపో పారిపో. ఇదే అసలు కామెడీ స్టార్. పెట్రోల్ అయిపోయింది. ఇంకా ఇక్కడే ఉన్నారా? మీ హెచ్చరిక వినాల్సింది. దెయ్యం లేదు, భయమే పెద్ద దెయ్యం. అదే ఈ బంగ్లా పేరు చెడగొట్టింది. ఇప్పుడు నవ్వు, ఈసారి నిజంగా. అది దెయ్యం. అది అది మేక. మేక. ఇప్పటి నుండి నేను మేకలను కూడా అనుమానిస్తాను. ఇది ఇప్పుడే ఒక మంచి పదం నేర్చుకుంది. ప్రాంక్ వీడియో ఎక్కడా? ప్రాంక్ చేయడానికి వెళ్ళాం, మేమే ప్రాంక్ అయ్యాం. మళ్ళీ రావచ్చు, కానీ పగలు రండి. రాత్రి కాదు. కలలో కూడా రాను. భయం చాలాసార్లు మన ఊహల్లోనే పుడుతుంది. నిజం తెలుసుకున్నాక అదే భయం మనకు నవ్వు తెప్పిస్తుంది. నవ్వుతూ జీవించండి, భయాన్ని కాదు ధైర్యాన్ని వెంట తీసుకెళ్ళండి.